హలో ఆల్, వెల్కమ్ టు మీ రూపలక్ష్మి అఫీషియల్ ఛానల్. ఈరోజు విజయవాడలో సితార థియేటర్ దగ్గర చిన్న ఎగ్జిబిషన్ పెట్టారండి. ఆ ఎగ్జిబిషన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వచ్చేసామండి ఎగ్జిబిషన్కి. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా పెట్టారండి, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే, ఈ ఇయర్ అయితే చాలా వరకు షాప్స్ అవి చాలా తక్కువ ఉన్నాయి. అదిగోండి వచ్చేసాము, టికెట్ తీసుకున్నాం, వెళ్తున్నాం లోపలికి. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. అంటే లేడీస్కి క్యాజువల్గా చాలా ఇవి ఉంటాయి శారీస్, డ్రెస్సెస్, ఇవన్నీ చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. సో మెయిన్ అవే లేవండి, శారీ షాప్స్ అవి ఏం లేవు. జస్ట్ టాప్స్ ఏవో పెట్టారంతే. ఇదిగోండి జ్యువెలరీ సంబంధించింది, అంటే 1 గ్రామ్ గోల్డ్ టైప్లో ఉన్నాయి. స్టోన్స్, బ్యాంగిల్స్ అవన్నీ చాలా బాగున్నాయండి. బ్రాస్లెట్స్ ఇవన్నీ చాలా బాగా పెట్టారు. అవి ఒక్కటే బాగా పెట్టారండి లేడీస్కి సంబంధించినవి. మిగతావన్నీ కిడ్స్ ఎక్కువ ఉన్నాయండి. ఫ్రాక్స్, తర్వాత లేడీస్కి ప్లాజోస్ అయితే చాలా బాగున్నాయి. రీజనబుల్ రేట్లో ఉన్నాయి. అన్నీ 150-200 అట్లా ఉన్నాయి, కానీ చాలా బాగుంది. క్లాత్ మెటీరియల్ కూడా బాగుంది. తర్వాత టీషర్ట్స్ ఒకటి పెట్టారండి జెంట్స్కి, అది 100 రూపీస్ అంట. అవి కూడా బాగున్నాయండి, చాలా మోడర్న్గా ఉన్నాయి. ఎక్కువ కిడ్స్కే ఉన్నాయి, కిడ్స్కి ఎక్కువ పెట్టారనమాట. తర్వాత నెక్స్ట్ గేమ్స్. అవి చూడంగానే ఇంక పరిగెత్తాను నేను. మా బాబుకి సెల్లిచ్చేసి, సో నువ్వు పట్టుకొని తీయి, నేను గేమ్ ఆడతాను అంటాను. చిన్నపిల్ల ఏంటి అన్నారు ఈయన. అయినా కూడా నా మనసు ఆగలేదు, ఇంకా చూడంగానే పరిగెత్తాను. ఏదన్నా ఎంత ఏజ్ పెరిగినా అండి ఆ చైల్డిష్ మెంటాలిటీ పోదు కదా. గేమ్స్ చూడంగానే ఎవరికైనా. ఒప్పుకుంటారా మీరు? సో స్టార్ట్ చేశాను గేము. అదేంటంటే ఏ నెంబర్ మీద పడితే ఆ నెంబర్, ఎన్ని నెంబర్స్ మీద బాల్స్ వేస్తే ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేస్తే ఎంత వస్తుందో నెంబరు, దానికి తగ్గట్టుగా గిఫ్ట్ అనమాట. సో వేసాను, నేనేదో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వేసాను. నాకు ఇంకా ఆడాలనిపించింది. ఫస్ట్ది ఆడిన గేమ్ సరిపోలేదు, ఇంకోసారి ఆడతానంటే నడు అంటున్నారు ఈయన. సో మొత్తానికి గెలుచుకున్నానండి. 16 పాయింట్స్ గెలుచుకున్నాను. దానికి తగ్గట్టుగా నాకేం గిఫ్ట్ వచ్చిందో చూడండి మీరే. నేను పెన్సిల్ వచ్చినా కూడా నేను హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే నా కష్టంతో నేను సంపాదించిన దాంతో ఏదన్నా ఒక పెన్సిల్ వచ్చినా సరే, ₹1 వచ్చినా సరే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంటాను. నాగోండి లెమన్ నిమ్మకాయ పిండుకునేది వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. చెప్పాను కదండి, ఏది వచ్చినా సరే. నెక్స్ట్ ఆర్చరీకి వెళ్ళిపోయాను. ఏంటిది అని అంటున్నారు ఈయన. అయినా సరే మనకు ఆగలేదండి. చెప్పాను, నేను బయటకు వెళ్తే చాలా చిన్నపిల్లని అయిపోతానండి. ఇంకా అన్నిటికీ ఎంజాయ్ చేయాలనుకుంటాను. ప్రతి మినిట్ ఎంజాయ్ చేయాలని అనుకుంటాను నేను. మనకున్న టైంలో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అంత మంచిది, మనం కూడా అంత బాగుంటామని అనిపిస్తుంది. నేను వాళ్ళు 3 యారోస్ ఇచ్చారండి. ఒక యారో కిందన పడిపోయింది. 2 యారోస్ మటుకు వెళ్ళాయి కరెక్ట్గా, అందులో కొట్టుకున్నాయి. కానీ ఎల్లో కలర్లో అవి తగలాలండి. నాకేమో సైడ్ రెడ్ కలర్ అలాగా వచ్చాయి. అయినా సరే హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఆవిడకి ఏమో అర్థం కాలేదు, ఏంటి వీడు ఎలా అవుతుందని. నెక్స్ట్ జున్నుకి వెళ్ళామండి. ముంత జున్ను చాలా బాగుంది. అది కూడా కాస్ట్ 40 రూపీస్, 30 రూపీస్లో అలా ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అన్నారు. తినేసాను నేను. జున్ను అయిపోయింది. ఇగోండి పిల్లలకి షిప్. ఈ పిల్లలు మటుకు భలే ఎంజాయ్ చేస్తున్నారు అండి. అరుపులు, కేకలు బీభత్సంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ సగం తిరిగేసిన తర్వాత మళ్ళీ ఆకలేసింది. చెప్పాను కదండి చిన్నపిల్లని అయిపోతానని. అవ్వండి మళ్ళీ నూడిల్స్ తినేస్తున్నాను. నూడిల్సేనండి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ గేమ్స్ అవి 50 రూపీస్, అన్నీ 50 రూపీస్. కానీ ఈ ఫుడ్ దగ్గర మటుకు కాస్ట్ ఎక్కువ పెట్టారు. చిన్న బౌల్లో నూడిల్స్ ఇచ్చారు, అవి 80 రూపీస్ అంట. ఇదిగోండి అప్పడం. ఇది మా చిన్నప్పుడు తెగ తిని, నేను 10 ఇయర్స్ పైన అయిందండి అప్పడం తిని. ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా చూసేసరికి ఆగలేదు. లాస్ట్ ఫైనల్ టచ్ ఉండాలి కదా, అవన్నీ తినేసిన తర్వాత నెక్స్ట్ ఆరెంజ్ సోడా ఒకటి తాగేశాను. ఇదిగో చూడండి పిల్లలు పైనుంచి దిగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్తో మీరు ఇలా ఎంజాయ్ చేస్తారని విజయవాడ లొకాలిటీలో ఎవరైనా ఉంటే కనుక కిడ్స్ తీసుకొని వెళ్ళండి. బాగుంది ఎగ్జిబిషన్ అయితే, బాగుంది. పిల్లలకి బాగా పనికొస్తుంది. లేడీస్ పరంగా అయితే శారీస్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసేటట్టు అయితే ఏమీ లేదు. అవి మామూలుగా ఓన్లీ బ్యాంగిల్స్ అలాంటివి అయితే చాలా బాగున్నాయి. హెయిర్ క్లిప్స్, స్టిక్కర్స్ అవైతే సూపర్గా ఉన్నాయి. చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. చూడొచ్చు. అయిపోయిందండి మొత్తానికి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా. సో నా పర్చేజ్ అయితే అదే, ఒక టాప్ ఏదో ఇంట్లో సంబంధించి తీసుకున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.